ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని. మరి యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా భయపడుతున్నావా? నీ జీవితంలో యేసు ప్రభు చెప్తున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. ఆయన చేయి విడిచే దేవుడు కాదు. ఆయన నిన్ను పట్టుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను గనపరుస్తాడు. దేవుని వాక్యం అంటుంది, నిన్ను విడువను, నిన్ను వేడబాయని అంటుంది. లోకంలో ఎంతో మందిని చూస్తుంటే మనల్ని విడిచిపెట్టి వదిలిపోతారు. భార్యలు భర్తలు విడిచిపెడతారు, భర్తలు భార్యలు విడిచిపెడతారు, పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెడతారు. అదే రీతిగా మనము కూడా మన పరలోక తండ్రిని విడిచిపెట్టి మన ఇష్టమైన మార్గంలో మనం నడుస్తున్నాం. అందుకే మనము ప్రతి ఒక్క దాంట్లో పడిపోతున్నాం. అందుకే యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 30వ వచనం ఒకసారి చూద్దామా? పేతురుతో ఒక మాట అంటుంటాడు నీళ్ళ మీద నడిచినప్పుడు. గాలిని చూచి భయపడి మునిగిపోయి సాగి ప్రభువా నన్ను రక్షించుమని పేతురు అక్కడ కేకలు వేశాడు. వెంటనే యేసు చేయి చాచి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావని అతనితో చెప్పాను. దేవుడు ఈ వాక్యాలు నీ జీవితంలో కూడా నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. అల్ప విశ్వాసం ఉండకుండా దేవుడు నీ చేతిని నీ కుటుంబాన్ని పట్టుకొని నడిపిస్తానంటున్నాడు. ఆయన మార్గంలో నడువు, ఆయనకి ఇష్టానుసారంగా జీవించు. ప్రార్థనలో, విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుకున్నాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.